సార్ అయితే ఓరల్ క్యాన్సర్ ఎంతవరకు ప్రమాదకరం? ఎందుకంటే ఐ హావ్ హియర్డ్ సమ్ స్టోరీ. వన్ ఆఫ్ మై నోన్ ఫ్రెండ్ వాళ్ళ మదర్‌కి ఓరల్ క్యాన్సర్ వచ్చింది. సో కీమో ట్రీట్మెంట్ తీసుకుంటూ షీ బికేమ్ వెరీ వీక్ అయిపోయారు. చాలా వీక్ అయిపోయి ఆవిడ చనిపోయారు కూడా. అంటే ఈస్ దట్ మచ్ సీరియస్? It's not only about oral cancer, any cancer. We want to detect them at early stage. మన దగ్గరికి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వస్తే వీ కెన్ క్యూర్. థర్డ్ స్టేజ్ ఆల్సో వీ కెన్ క్యూర్. బట్ మోస్ట్ ఇప్పుడు మీకు అన్నట్టు ప్రాబ్లమ్ ఇస్ 70-80% వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ మినిమం థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్. సో మన ఆ ఫస్ట్ 2-3 స్టేజెస్ వీ కెన్ డూ. ఫస్ట్ 2 స్టేజెస్ ఆర్ వెరీ గుడ్. అంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా లిమిటెడ్ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఓరల్ క్యాన్సర్ నాకు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వస్తే సర్జరీ కూడా సరిపోతుంది పేషెంట్. ద మూమెంట్ ఐఎమ్ గోయింగ్ టు థర్డ్ స్టేజ్ సంథింగ్ థర్డ్ ఎర్లీ ఫోర్త్ స్టేజ్ సంథింగ్ మనకి సర్జరీతో పాటు పేషెంట్ రేడియేషన్ పడతాయి, అవసరమైన కీమోథెరపీలు పడతాయి అండ్ వాళ్ళకి రికరెన్స్ రిస్క్ కూడా పెరుగుతుంది. మన స్టేజ్ పెరిగే కొద్దీ మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేసినా కంపల్సరీ మనం రెగ్యులర్ చెకప్లో పెడతాం. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే స్టేజ్ పెరిగింది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ రికరెన్సెస్ అవుతుంది. సో ఫోర్త్ స్టేజ్ ఉన్నప్పుడు ఆప్షన్స్ ఆర్ వెరీ లిమిటెడ్. మనకు అవుతున్న ఆప్షన్స్ ఆర్ లిమిటెడ్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ కీమోథెరపీ కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉన్నాయి, టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని. సో all this we are only trying to improve the survival of the patient or improve the quality of life of the patient. Okay. So any cancer, first 2 stages very good prognosis. Third stage also we can cure them, but if it crosses beyond a limit then it's difficult to control. మీరు ఎంతోమంది పేషెంట్ని చూస్తూ ఉంటారు, ఎంతోమందిని ట్రీట్ చేసి ఉన్నారు. అయితే కీమోథెరపీ అనగానే కొంతమందికి అసలు సజెస్ట్ కూడా చేయరు. వాళ్ళు ఒకవేళ బాగా ఏజ్డ్ ఉంటే కనుక అసలు సజెస్ట్ కూడా చేయరు, ఎందుకంటే తట్టుకోలేరు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎనీ ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. మేము చూసేది ఏజ్ కాదు, పర్ఫార్మెన్స్. ఓకే. పేషెంట్ జనరల్ కండిషన్. సో పేషెంట్ జనరల్ కండిషన్ బాగుందంటే దాన్ని బట్టి వీ విల్ అడ్జస్ట్ అవర్ కీమో. పేషెంట్స్ కండిషన్ బాగాలేదు, పూర్ అంటే వీ విల్ నెవర్ అడ్వైస్ కీమో. సో దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. సో కీమో దెర్ ఆర్ సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని కీమోథెరపీస్ కి అందరికి ఏంటంటే అన్ని కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని క్యాన్సర్స్ ఉన్న కీమోథెరపీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ ఐకాన్ ఉంటాయి. బట్ పేషెంట్ కండిషన్ బట్టి డిసైడ్ చేస్తాం. పేషెంట్ ఫిట్ ఉంటే దే విల్ జనరలీ టాలరేట్ వెల్. అండ్ జనరలీ మేము చూసింది ఫస్ట్ 1 or 2 cycles కొంచెం బాడీకి అలవాటు అవడానికి టైం పడుతుంది కాబట్టి ఇనిషియల్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వన్స్ బాడీ టాలరేట్ మొదలు పెడితే నెక్స్ట్ ఫ్యూ సైకిల్స్ విల్ నాట్ అట్ ఆల్ బీ ఇష్యూ. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.